నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. కల్కి సినిమా ఈ పాటికి చాలామంది చూసే ఉంటారు. భవిష్యత్తులో భూమి మీద ఉన్న ధనికులంతా కాంప్లెక్స్ అనే ఖరీదైన ప్రపంచాన్ని సృష్టించుకుని అక్కడే బతుకుతుంటారు. భవిష్యత్ ఏమో కానీ వర్తమానంలో మాత్రం వివిధ దేశాల్లోని ధనికులు కొన్ని దేశాలకు కేవలం లగ్జరీ జీవితాన్ని అనుభవించడానికి వలసపోతున్నారు. అవును, తాజా లెక్కల ప్రకారం ఈ ఏడు దాదాపు 4300 మంది మిలియనీర్లు ఇండియా వదిలి విదేశాల్లో స్థిరపడడానికి సిద్ధంగా ఉన్నారట. ఇది గత ఏడాది 5100 మంది లెక్కతో చూస్తే తక్కువే అయినా లగ్జరీ జీవితం కోసం దేశం వదిలిపోవాలనుకునే యావ చాలామంది కుబేరుల్లో ఉంది. ఇంతకీ ఏమిటి మన దేశంలో లేని ఆ లగ్జరీ? ఏ దేశాలు ఏ లగ్జరీని ప్రామిస్ చేస్తున్నాయి? వాటికి ఎంత చెల్లించాలి? ఆ లగ్జరీతో ఈ కుబేరుల మనసు శాంతిస్తుందా? ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకుందాం. మన దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ యాంటిలా అనే బిల్డింగ్ లో ఉంటాడు. ఎప్పుడూ చూడని వాళ్ళు ఏదో ఊహించుకోవచ్చు, కానీ ఆ బిల్డింగ్ పక్క నుంచి వెళ్తుంటే అంబానీ బ్రాండ్ కి ఉన్నంత గ్రాండ్ గా ఏమీ కనబడదు ఆ బిల్డింగ్. పైగా ఎంత అంబానీ అయినా ప్రయాణించాల్సింది అవే ముంబై రోడ్లు, పీల్చాల్సింది అదే గాలి. అయినప్పటికీ తన రాజసమైన జీవితానికి ఏమీ లోటుండదు. అన్ని వసతులు, అన్ని లగ్జరీలు అనుభవిస్తూనే ఉంటారు తన కుటుంబమంతా. మరి అంబానీకి కూడా అందనంత గొప్ప లగ్జరీ విదేశాల్లో ఏముందని మన మిలియనీర్లు అటు పరుగు తీస్తున్నట్టు? ప్రధానంగా ఆయా దేశాలు వేస్తున్న ఆకర్షణీయమైన వలలే అందుకు కారణం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్న కాంప్లెక్స్ లాంటి దేశం. కుబేరులకి గోల్డెన్ వీసాలు ఇవ్వటం, ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా వ్యాపారాలు చేసుకోమని లైసెన్స్ ఇవ్వడం జరుగుతోంది. ఇండియాలో ట్యాక్సులు ఎలా ఉంటున్నాయో చెప్పక్కర్లేదు. కోట్లల్లో సంపాదించే వాళ్ళకి ఆదాయపు పన్నుతో పాటు జీఎస్టీ పేరుతో కోట్ల రూపాయల ట్యాక్సులు పోతున్నాయి. అదే దుబాయ్, అబుదాబి, షార్జాలలో అయితే గొడవ లేదు. కనుక ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారాలని, సాఫ్ట్వేర్, ఏఐ కంపెనీలని దుబాయ్లో పెట్టుకుంటున్న వారు ఉన్నారు. ఎటువంటి వ్యాపారాలైతే ఇండియా బేస్గా చేయాల్సిన అవసరం లేదో వాటిలో అధిక శాతం ఈ దేశానికి పోతున్నాయి. విదేశాల్లో సంపాదించిన డబ్బును ఇండియాకు తేవాలన్నా కూడా ట్యాక్స్ కట్టాలి. అందుకే అక్కడ సంపాదించి అక్కడే ఎంజాయ్ చేయాలంటే ఆ దేశంలోనే ప్రాపర్టీస్ అవి కొనుక్కుని అక్కడే ఖర్చు పెట్టేసుకోవాలి. దాంతో పేరుకి ఉండేది ఇండియా పాస్పోర్టే అయినా మానసికంగా మాతృదేశంతో తెగదెంపులు చేసుకునే ఆలోచనతో ముందుకెళ్తున్న వారున్నారు. దుబాయ్లో బుర్జ్ ఖలీఫా లాంటి కట్టడం, సముద్రం మీద కృత్రిమ దీవులు ఒకెత్తైతే దానికి పక్కనే ఉన్న సౌదీ అరేబియాలో కూడా ది లైన్ అని పిలువబడే ఒకానొక ప్రాజెక్ట్ కల్కిలోని కాంప్లెక్స్ నే తలపిస్తాయి. సౌదీ అరేబియా కూడా ప్రపంచ కుబేరుల్ని పెట్టుబడులకు ఆకర్షిస్తోంది. గోల్డెన్ వీసాలు కూడా ఇస్తోంది. 2022లో కేవలం భారతీయులే యుఏఈలో 35,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు రియల్ ఎస్టేట్ లో. ఆ దేశం మీద తమ ఫైనాన్షియల్ పవర్ చూపిస్తున్న దేశాల్లో ఇండియానే నెంబర్ 1. ఇంతకీ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకి గోల్డెన్ వీసాలు కొనుక్కొని బయలుదేరుతున్న వారు ఒక్క ఇండియన్సే కాదు, చైనీలు, యూకే, అమెరికా దేశస్తులు కూడా. అదేంటి, ఇక్కడ చాలామంది అమెరికా వెళ్తుంటే అక్కడి వాళ్ళు దుబాయ్కి వెళ్ళడం ఏంటి అనుకోవచ్చు. కారణం అడిగితే ఒకటే దేశంలో ఒకే తరహా వాతావరణంలో బోర్ కొడుతోంది, అందుకే వేరే దేశానికి మకాం మారుస్తున్నాం అని అంటున్న అమెరికన్స్ ఉంటున్నారు. ఇక్కడ కట్టే ట్యాక్సులకి లభించే లగ్జరీ కంటే దుబాయ్లో ఏ ట్యాక్స్ కట్టకుండానే లభిస్తోంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో అమెరికాతో పోలిస్తే దుబాయ్ అన్ని విధాలా మెరుగ్గానే ఉంది. దానికి తోడు సేఫ్టీ కూడా దుబాయ్లో ఎక్కువ అని చెబుతున్న అమెరికన్స్ ఉన్నారు. అయితే ఎంత లగ్జరీ అయినా అనుభవించాక బోర్ కొడుతుంది. ఎంతటి సుందర పరిసరాలైనా చూడగా చూడగా బోర్ కొడతాయి. అయినప్పటికీ యుఏఈకి ఈ ఆకర్షణ ఎందుకంటే గోల్డెన్ వీసాతో దుబాయ్లో ప్రాపర్టీ కొనుక్కొని నివసించడం ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్న వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లో ఎక్కడుంటారు అని అడిగితే గచ్చిబౌలి అని చెప్పడం గొప్ప. అందులో మళ్ళీ మై హోమ్ భూజాలో ఉండటం ఇంకా గొప్ప. ఇలా ఉంటున్న అడ్రస్ ని బట్టి స్టేటస్ పెరుగుతుంది. దశాబ్దాల క్రితం హ్యాబిట్స్ కి, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ కి అదే బ్రాండ్ ఉండేది. ఇప్పుడు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ వగైరాలు కొత్త లగ్జరీ లొకేషన్స్ అయ్యాయి. అదే మాదిరిగా ప్రపంచానికి యుఏఈ అమెరికన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారంటే తమ దేశంలో ట్యాక్స్ బాధుడికి తట్టుకోలేక శాంతి భద్రతలు కారణం కావచ్చు, కొత్త మోజు అవ్వచ్చు. కారణాలు ఏవైనా యుఏఈ పఠిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ మంత్రానికి చాలా మంది బుట్టలో పడుతున్నారు. ఒక్క యుఏఈనే కాదు, పోర్చుగల్, గ్రీస్, స్విట్జర్లాండ్, మాల్టా వంటి దేశాలు కూడా ప్రపంచ కుబేరుల్ని ఆకర్షిస్తున్న జాబితాలో ఉన్నాయి. ఆఖరికి ఈ మధ్యన జపాన్ కూడా అదే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. ఆయా దేశాలకి జనాభా కావాలి, అది కూడా క్వాలిటీ జనాభా. మన వాళ్ళకి క్వాలిటీ లైఫ్ స్టేటస్ కావాలి. ఇండియాలో ఉండడమే స్టేటస్ సింబల్ అనే రోజు వచ్చినప్పుడు ఈ వలసలుండవు. అప్పటి వరకు ఈ పరిస్థితి తప్పదు.
ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.